అత్యంత ప్రమాదకరమైనవిగా పరిగణించవలసిన వాస్తు దోషాలు మర్మస్థాన వాస్తు దోషాలని వాస్తుశాస్త్రం చెబుతుంది. వాస్తు దోషాలలో ముఖ్యమైనవి అత్యంత ప్రమాదకరమైనవిగా పరిగణించవలసిన వాస్తు దోషాలు మర్మస్థాన వాస్తు దోషాలని వాస్తుశాస్త్రం చెబుతుంది. మర్మస్థాన వాస్తు దోషాలు అంటే అసలు ఫస్ట్ మర్మస్థానం అంటే ఏంటో తెలియాలి. మర్మస్థానాలను ఏ విధంగా గుర్తించాలో, వాటి పరిధి ఎంతుందో అర్థమైనప్పుడు మర్మస్థానాల్లో జరిగేటువంటి వాస్తు దోషాలు తెలుస్తాయి. మనం వాస్తు నియమానుసారంగా ఒక ఇంటిని నిర్మించాలంటే ఏకాశిల్పి పదవాస్తు పద్ధతిలో ఇంటిని నిర్మించాలి అని చెప్పారు. అంటే నిలువుగా 10 గీతలు, అడ్డుగా 10 గీతలు, అంటే ఎంచుకున్న స్థలాన్ని ఆయాదిగంతం చేసి పొడవు వెడల్పులను నిర్ధారించుకున్న తర్వాత ఆ స్థలానికి 10 నిలువు గీతలు, 10 అడ్డు గీతలు గీస్తే 9x9 81 పదాలు ఏర్పడతాయి. ఈ 81 పదాలను తిరిగి 45 దేవతా స్థానాలుగా గుర్తిస్తాం. ఈ 45 దేవతా స్థానాలు శిఖి, పర్జన్య, జయంత, ఇంద్ర, సూర్య, సత్య, వృష, అంతరిక్ష, అగ్ని, పూష, వితతి, గ్రహక్షతి, యమ, గంధర్వ, భృంగరాజ్, మృగ, పిత్ర, దువారిక్, సుగ్రీవ్, వష్వంత, వరుణ్, అసుర, శోష, రోగ్, మారుత్, నాగముఖి, బల్లాట్, సోమ, సర్పతిథి, అతిథి, బ్రహ్మ, ఆర్యమ, వివస్వాన్, మిత్ర, భూధర్, ఆపు, అపవత్సు, సవిత, సవిత్ర, ఇంద్ర, ఇంద్రజయ్, రుద్ర, రుద్రజయ్. లోపల 13, బయట 32 స్థానాలు. మొత్తం కలిపితే 45 దేవతా స్థానాలు ఉంటాయి. మనం ఎంచుకున్న స్థలంలో ఆయాది గణితను లెక్కగట్టి ఏర్పరచుకున్నటువంటి పొడవు వెడల్పులకు ఈ విధంగా పద దేవతలను గుర్తించిన తరువాత శిఖి స్థానం నుంచి పితృస్థానానికి 1 లైను, శిఖి స్థానం నుంచి పితృస్థానానికి 1 లైను, దితి స్థానం నుంచి సుగ్రీవు స్థానానికి మరొక లైను, దితి స్థానం నుంచి సుగ్రీవకు మరొక లైను, జయంత నుంచి భృంగరాజుకి 1 లైను, జయంత నుంచి భృంగరాజుకి మరొక లైను. అదేవిధంగా వాయు లేదా మారుతి నుంచి అగ్నికి 1 లైను, మారుతి నుంచి అగ్నికి 1 లైను. నెక్స్ట్ ముఖ్య నుంచి వృష్టి ఇంకొక లైన్, ముఖ్య నుంచి వృష్టి ఇంకొక లైను. అదేవిధంగా శోష నుంచి వితత్కి, శోష నుంచి వితత్కు ఇంకొక లైను. ఇట్లా 6 రేఖలను గీయాలి. వీటిని శీరాలు అంటారు. ఈ 6 లైన్లు ఎక్కడైతే ఒకదానికొకటి ఇంటర్సెక్ట్ అవుతాయో, ఒకదానినొకటి ఖండించుకుంటాయో అక్కడ ఏర్పడే బిందువులనే మర్మస్థానాలు అంటాం. మనం చెప్పుకున్నటువంటి దేవతా పదాల మధ్యస్థానం నుంచి గీసుకున్నటువంటి 6 రేఖలను శిరలు అంటాము. ఈ శిరలు ఒకదానినొకటి ఎక్కడైతే ఖండించుకుంటాయో దాని ఇంటర్సెక్టింగ్ పాయింట్, ఆ ఇంటర్సెక్టింగ్ పాయింట్ నే మర్మస్థానం అంటాం. అందులో ముఖ్యంగా ఈ మధ్యలో ఉన్నదాన్ని బ్రహ్మస్థానం అంటాం. ఈ బ్రహ్మస్థానంతో పాటు ఉన్నటువంటి 8 మర్మస్థానాలలో వాస్తు దోషాలు ఉన్నట్టయితే వాటిని అత్యంత ప్రమాదకరమైన ప్రాణాంతకమైన వాస్తు దోషాలుగా వాస్తుశాస్త్రం చెబుతుంది. ఈ మర్మస్థానాల్లో దోషం ఉంటే ఏం జరగవచ్చు అంటే దుస్వప్నాలు రావచ్చు, ఆర్థికంగా నష్టపోవచ్చు, ఆరోగ్యం పాడు కావచ్చు, చివరికి మృత్యువు కూడా దరి చేరవచ్చు అని చెప్పి విశ్వకర్మ ప్రకాష్ చాప్టర్ 2లో, మనుష్యాలయ చంద్రిక గ్రంథంలో చాప్టర్ 3లో చాలా క్లియర్ గా చెప్పబడింది. దుస్వప్నాలు రావడం, ఆరోగ్యం పాడు కావడం, ఆర్థిక పరిస్థితి దిగజారిపోవడం, ఫైనల్ గా మృత్యువాత పడడం, ఈ 4 ఫలితాలను మర్మస్థాన దోషాలుంటే చెప్పడం జరిగింది. మరి మర్మస్థానాల్లో దోషాలంటే ఏముండొచ్చు అంటే మర్మస్థానం మీద పిల్లర్ వేయకూడదు, మర్మస్థానం మీద బ్రిక్ వర్క్ జరగకూడదు, అంటే గోడ నిర్మించకూడదు, మర్మస్థానం మీద మంచం వేసుకొని పడుకోకూడదు, మర్మస్థానం మీద చెప్పులు పెట్టకూడదు, మర్మస్థానం మీద టాయిలెట్ కమోడ్, ముఖ్యంగా కమోడ్ రావద్దు. టాయిలెట్ వచ్చినా పర్వాలేదు కానీ టాయిలెట్ కమోడ్ అంటే లెట్రిన్ సీట్ బేషన్ రావద్దు. నెక్స్ట్ స్టైర్స్, మెట్లు ఎట్టి పరిస్థితుల్లో మర్మస్థానం మీద రావద్దు. అంతేకాకుండా మర్మస్థానం పైన మెట్లు స్టార్టింగ్ పాయింట్ ఎట్టి పరిస్థితుల్లో రావద్దు. నెక్స్ట్ శల్యం, అత్యంత ముఖ్యమైనది శల్యం. శల్య దోషం ఎట్టి పరిస్థితుల్లో ఉండకూడదు. శల్యం అంటే బొగ్గు, వెంట్రుకలు, బోన్స్ ఇట్లాంటివన్నీ శల్యం కింద చెప్పబడ్డాయి. వీటి కింద శల్య దోషాలు ఉన్నట్టయితే
భయంకరమైన వాస్తు దోషాన్ని ఎదుర్కోవాల్సి వస్తుంది. అయితే ఇప్పుడు నేను ఇక్కడ గీసింది స్క్వేర్ ప్లాట్, పొడవు వెడల్పులు సమానంగా ఉన్నటువంటి 0 degrees నార్త్ ఉన్నటువంటి ప్లేసు. ఇట్లా కాకుండా ప్లేస్ యొక్క పొడవు వెడల్పులు మారినా, ఓరియంటేషన్ ఎన్ని డిగ్రీలకు తిరిగి ఉందో అది మారినా, లేదా ప్లాట్ యొక్క ఆకారం మారినా ఈ మర్మస్థానాల యొక్క స్థానాలు మారిపోతూ ఉంటాయి. కాబట్టి తదనుగుణంగా మర్మస్థానాలను గుర్తించాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. ఈ విధంగా మర్మస్థానాలను గుర్తించి, ఒకవేళ మర్మస్థానాల్లో దోషం ఉంటే ఒక బ్రిక్ వర్క్ వచ్చింది, బ్రిక్ వాల్ని జరిపే అవకాశం ఉంటే జరపాలి. లేదా ఒక కమోడ్ వచ్చింది, ఆ కమోడ్ని తీసి వేరే చోటికి జరుపుకునే అవకాశం ఉంటే చాలా చాలా బెటర్. లేదా దాని మీద మనం రోజు మంచం వేసుకొని పడుకొని ఉంటే మంచాన్ని జరుపుకోవడం చాలా తేలిక. దాని మీద స్టైర్స్ ఉంటాయి, స్టైర్స్ ఇంకో చోట కట్టుకోగలిగితే చాలా మంచిది. లేదు ఇవన్నీ ఏమీ చేయలేని పరిస్థితుల్లో ఉన్నాం, ఇంటి యొక్క బేస్ పిల్లరే మర్మస్థానం మీద ఉంది, ఇంకా దాన్ని ఏమీ చేయలేము అన్నప్పుడు కూడా వాస్తుశాస్త్రం కొన్ని పరిష్కారాలను చెప్పింది, రెమెడీస్ ని సూచించింది. దాని ప్రకారం పంచశీర్ష పంచశీర్ష అనేది ఒక మార్గం. పంచశీర్షలో అంటే 5 తలకాయలు అని. పంచశీర్ష అంటే 5 తలలు. ఏమేం తలలు? సింహం, దున్నపోతు, వరాహం, కచువ అంటే తాబేలు, అదేవిధంగా కచువ, మహిష్, మహిష్ అంటే దున్నపోతు, వరాహ అంటే పంది, హాతి అంటే ఏనుగు, నెక్స్ట్ సింహ, సింహ అంటే సింహం. చూడు, కచువ అంటే తాబేలు, మహిష్ అంటే దున్నపోతు, వరాహ అంటే పంది, హాతి అంటే ఏనుగు, సింహ అంటే సింహం. ఈ 5 తలలని బంగారంతో తయారు చేయించి ఎక్కడైతే మర్మస్థానాలు వస్తాయో అక్కడ వినియోగించాలి అని చెప్పారు. ఎంత సైజులో వాడాలి, ఎంత బంగారం వాడాలి, ఇంకా ఇంతేనా, పూజా విధానం ఏమైనా ఉంటుందా అంటే ఉంది. బిల్డింగ్ యొక్క సైజుని, అక్కడ జరిగినటువంటి వాస్తు దోషాన్ని బట్టి వీటి యొక్క పరిమాణాన్ని వాడమన్నారు. అంతేకాక విధి విధాన పూర్వకంగా పూజ నిర్వహించాలన్నారు. ఈ పూజలో బంగారం, పాదరసం, పంచలోహాలు, నవరత్నాలు, ఔషధాలు వీటిని ఖచ్చితంగా వాడి విధి విధాన పూర్వకంగా వీటిని స్థాపించినట్టయితే వాస్తు దోషాన్ని దూరం చేసుకోవచ్చు అని చెప్పి విశ్వకర్మ ప్రకాష్ మనుష్యాలయ చంద్రిక చెబుతోంది. కాబట్టి మర్మస్థానాలలో వాస్తు దోషాన్ని గుర్తించడం, ఆ వాస్తు దోషం అత్యంత ప్రమాదకరమైనదిగా పరిగణించడం, అప్పుడు వాస్తు దోషాన్ని క్లీన్ చేయలేని పరిస్థితుల్లో అక్కడి నుంచి దోషకారకమైనటువంటి విధానాన్ని పక్కకు జరపలేని పరిస్థితుల్లో మాత్రమే రెమెడీస్ కు వెళ్ళాలి. అంతేగాని గోడ జరిపే పరిస్థితి ఉన్నా కూడా గోడను జరపకుండా దాని కింద బంగారం కచువా పెడతానంటే వర్కౌట్ కాదు. కాబట్టి విధి విధాన పూర్వకంగా వాస్తుశాస్త్రం చెప్పినట్టుగా ఈ మర్మస్థాన దోషాలను పరిష్కరించుకోవచ్చు. తద్వారా ఆరోగ్యాన్ని, ఆస్తిని, ఇంటిల్లిపాతిని కాపాడుకునే అవకాశం ఉందని వాస్తుశాస్త్రం చెబుతుంది.